అంటే 1000 రూపీస్ బడ్జెట్లో బెస్ట్ గ్యాజెట్స్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఫస్ట్ గ్యాజెట్ వచ్చేసి డమ్స్టర్ పాప్ 1200. ఇది అయితే మీకు 600 రూపీస్ అయితే ఉన్నది. అయితే ఒక స్పీకర్ మరి బాక్స్ అయితే ఇట్లనైతే ఉన్నది. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మరి స్పీకర్ ఎట్లుంటుందో ఏందని చూద్దాం. మరి అన్బాక్సింగ్ అయితే చేసేసి బాక్స్ అయితే ఓపెన్ అయితే చేసేసినాం. బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు మనకు ఫస్ట్ స్పీకర్ అయితే వచ్చేస్తుంది. ఛార్జింగ్ పెట్టుకోనికి ఒక టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ఇచ్చిళ్ళు. కొంచెం డాక్యుమెంటేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేసిళ్ళు. స్పీకర్ వచ్చేసి మీకు అయితే ఇట్లా అయితే ఉన్నది. అన్బాక్సింగ్ చేసేటతో ఇట్లనైతే ఉన్నాయి లుక్స్ వచ్చేసి మొత్తం. బ్యాక్ సైడ్ కొన్ని పోర్ట్స్ అయితే ఇచ్చిళ్ళు కనెక్ట్ చేసుకోనికి. స్పీకర్ క్వాలిటీ అయితే బాగున్నది. మరి నెక్స్ట్ గ్యాజెట్ కూడా స్పీకరే. మరి ఇదైతే కొంచెం యూనిక్ స్పీకర్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే రేడియో స్పీకర్. మరి దీంట్లో రేడియో కూడా వస్తుంది. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇదైతే 535 రూపీస్ అయితే ఉన్నది. అన్బాక్సింగ్ చేసేటతో మీకు అయితే ఫస్ట్ రేడియోని అయితే వచ్చేస్తుంది. మరి ఇంకోటి కేబుల్ అయితే ఇచ్చిళ్ళు ఛార్జింగ్ పెట్టుకోనికి టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ఇచ్చిళ్ళు. స్పీకర్ అయితే మీకు అయితే లుక్స్ అయితే బాగున్నది. బ్లాక్ అండ్ రెడ్ కలర్ అయితే బాగున్నది. మరి దీనికి యాంటీనా కూడా ఇచ్చిళ్ళు వీళ్ళైతే. ఇక్కడ నుంచి ఇదైతే రేడియో మోడ్ను అవన్నీ స్విచ్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. దీని చుట్టుపక్కల చూసుకోవచ్చు. మెమరీ కార్డు అట్లా అవన్నీ పెట్టుకోవచ్చు మీరైతే. ఇక్కడ నుంచి రేడియోని అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. కొన్ని బటన్స్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. ఈ యాంటీనా తోటి అయితే మీకు రేడియోని అయితే వస్తుంది. ఒకవేళ మీకు రేడియో వద్దనుకున్నా మీరు నార్మల్గా బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని కూడా మ్యూజిక్ అయితే వినొచ్చు. నెక్స్ట్ గ్యాజెట్ వచ్చేసి మీ ఐఫోన్ పెన్సిల్ అయితే ఖరాబ్ అయితే ఈ పెన్సిల్ అయితే ఒకసారి తప్పకుండా మీరు అయితే చెక్ అయితే అండి. బాగున్నది మరి పెన్సిల్ అయితే. ఫస్ట్ అన్బాక్సింగ్ చేసేటతో మీకు అయితే పెన్సిల్ అయితే వచ్చేస్తుంది. మరి ఇంకొన్ని క్యాప్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేసిళ్ళు. ఈ పెన్ అయితే నార్మల్ పెన్సిల్స్ మీకు 1500 రూపీస్ అట్లా అయితే ఉంటాయి. ఇది మీకు 600 రూపీస్కి వచ్చేస్తుంది. దీంట్లో మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. సేమ్ మీకు యాపిల్ పెన్సిల్ ఎక్కడ ఉంటుంది. మీరు యాపిల్ పెన్సిల్ తీసుకోవాలనుకుంటే అరౌండ్ 8000 రూపీస్ అయితే ఉన్నది. ఇది 5 మినిట్స్ ఛార్జింగ్ పెడితే 10 అవర్స్ వస్తాయని చెప్తారు బ్యాటరీ లైఫ్ అయితే. సేమ్ యాపిల్ పెన్సిల్ లెక్కనే పని అయితే చేస్తుంది. ఇదైతే పైన 2 టైమ్స్ ట్యాప్ అయితే చేస్తే ఇదైతే ఆన్ అయితే అయిపోతుంది. డైరెక్ట్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సేమ్ యాపిల్ పెన్సిల్ ఎట్లా వర్క్ చేస్తుందో ఈ పెన్సిల్ కూడా మీకు అయితే అట్లనే వర్క్ అయితే చేస్తుంది. మీ యాపిల్ పెన్సిల్ పోయిందనుకుంటే తప్పకుండా ఈ పెన్సిల్ అయితే ఒకసారి చెక్ అయితే అండి. నెక్స్ట్ అయితే యాంటీ స్పోర్ట్స్ వైర్లెస్ మౌస్. మరి ఇదైతే మీకు అరౌండ్ 200 రూపీస్లోనే వస్తుంది ఈ మౌస్ అయితే. కొంచెం డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేసి దాని తర్వాత నెక్స్ట్ మౌస్ వచ్చేసింది. మౌస్ క్వాలిటీ అయితే నార్మల్ ఉన్నది. 200 రూపీస్కి తగ్గట్టు ఉన్నది. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా వేయలేము మనం అయితే. ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడైతే మీరు సెల్ అయితే వేసుకోవాలి. సెల్ వేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది ఇచ్చిళ్ళు రిసీవర్ అయితే. ఇది మీ పీసీలో పెట్టుకోవచ్చు లేదంటే బ్లూటూత్ తో కనెక్ట్ కూడా చేసుకోవచ్చు. బటన్స్ కూడా మీకు అయితే మంచిగా ప్రాపర్గా అయితే వర్క్ అయితే చేస్తాను. స్క్రోలింగ్ కూడా మీకు అయితే ప్రాపర్గా వర్క్ అయితే చేస్తుంది. దీంట్లో 1200 DPI ఇచ్చిళ్ళు. ఒకసారి అయితే మౌస్ అయితే చెక్ అయితే అండి. నెక్స్ట్ మళ్ళీ యాంటీ స్పోర్ట్స్ మౌస్. మరి ఇదైతే అండర్ 200 రూపీస్ లో బేసిక్ గేమింగ్ మౌస్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే అన్బాక్సింగ్ చేస్తే ఫస్ట్ మీకు అయితే మౌస్ అయితే వచ్చేస్తుంది. 8GB లైటింగ్ కూడా ఉన్న దీనిలో. ఇదైతే మెయిన్ గేమింగ్ అయితే వీళ్ళైతే ఫోకస్ చేసి తీసుకొచ్చిన మౌస్. మరి 3200 DPI అయితే ఉన్నది. ఇదైతే గేమింగ్ లో మీకు అయితే హెల్ప్ అయితే చేస్తుంది. ఒకసారి ఇవన్నీ ప్రోడక్ట్స్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే మీరు అయితే తీసుకోండి అండర్ 1000 రూపీస్ బడ్జెట్ లో. బై బై గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.